Hi students, good morning. Today class for second week and business analytics. Okay. Today class ఏంటంటే మనకి OLAP ఆపరేషన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటామండి. OLAP. ఓకే, మన ప్రీవియస్ క్లాస్లో మనం OLTP కోసం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, OLTP అంటే ఏమని చెప్పుకున్నామంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అని చెప్పుకున్నాం. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే డే బై డే ట్రాన్సాక్షన్స్ అనేవి మనం టేబుల్ ఫామ్లో అంటే రిలేషన్ని యూజ్ చేసుకుని రిలేషన్ డేటాలా మనం స్టోర్ చేస్తున్నాము. సో మనం ఎప్పుడు కావాలితే అప్పుడు మనం ఏం చేస్తామంటే డేటానే రికవర్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఏంటంటే ఓఎల్టీపీలో ఇప్పటి వరకు మనం OLTP కోసం డిస్కస్ చేసుకున్నాము. సో దాంట్లో మోడల్స్ ఏ విధంగా మనం డేటా అనేది ఎంట్రీ చేస్తాము, దట్ బ్యాచ్ వైజ్. నెక్స్ట్ ఏంటంటే వ్యాలిడేషన్ చేసి మనం ఏంటంటే గుడ్ డేటా అనేది ప్రాసెసింగ్ చేస్తున్నాము, బ్యాడ్ డేటా అనేది మళ్ళీ తిరిగి కరెక్షన్కి పంపిస్తున్నామని నేర్చుకున్నాం. సో దాంట్లో సమ్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఉండడం వల్ల మనకి OLAP అనేది ప్రపోజ్ చేయడం జరిగిందండి. సో OLAP అంటే ఏంటంటే ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెసింగ్. ఓకే, ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెసింగ్ ఆర్ ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెసింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎనాలిటికల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మన పేపర్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి బిజినెస్ ఎనాలిటిక్స్. సో ఎనాలిటిక్స్ అంటే ఏంటి, మనం దేన్నైనా కూడా ఇన్డెప్త్గా చెప్పడం, ఓకే, విశ్లేషించడం. సో ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెస్. సో ఆన్లైన్ మీన్స్ అంటే ఏంటంటే మనం బై యూజింగ్ దిస్ ఎలక్ట్రానికల్గా అంటే మన సిస్టమ్ యూజ్ చేసి డే బై డే ఆన్లైన్లో ఏదైతే చేస్తున్నామో మనం నెట్ ద్వారా మన ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనం ఏ అయితే వర్క్స్ చేస్తున్నామో దాని డేటా అనేది ఒక ప్లేస్లో స్టోర్ చేయవలసి వస్తుందండి. సో ఇటువంటి టైప్ ఆఫ్ డేటాని ఎనాలిటికల్గా అంటే ఏంటంటే మనం విశ్లేషిస్తున్నామండి. అయితే ఏదైతే మనం టుడే ఒక సేల్స్ జరిగిందనుకోండి, సో సేల్కి సంబంధించి మనం ఏం చేస్తున్నాము, డేటా అనేది గ్యాదర్ చేసుకుంటాం. ఓకే, ఎంత సేల్స్ జరిగింది, ఎంతమంది పర్సన్స్ అనేవి మన ఐటమ్స్ పర్చేస్ చేశారు, వారు లేకపోతే మనకి ఎటువంటి ఐటమ్ మీద ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఇటువంటి ఏంటి ఎప్పుడు తెలుస్తాయని మనం ఎప్పుడైతే మన డేటా మీద అనలైజ్ చేసామో అప్పుడు మాత్రమే మనకు అటువంటివి తెలుస్తాయి. సో ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెసింగ్. సో ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మన ఆన్లైన్ బేస్ చేసుకుని మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నామో వాటి మీద ఎనాలిటికల్ అంటే వాటి మీద విశ్లేషణ జరుగుతుంది. అంటే ఏంటంటే దాని మీద మనం ఏం చేస్తున్నామంటే వ్యూ చేస్తున్నాం. మనం ఏంటంటే మన దృష్టి అంతా దాని మీద పెట్టి దాని యొక్క ప్రాసెసింగ్ అంటే ఏంటంటే అది ఎంతవరకు మనకి యూజ్ అవుతుంది, టుడేస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి అనే ప్రతి విషయం మీద కూడా మనం ఎనాలిటికల్గా ప్రాసెసింగ్ చేస్తామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ OLAP అంటే ఏంటంటే ఆన్లైన్ ఎనాలిటికల్ ప్రాసెసింగ్. సో ఆన్లైన్లో ఏదైతే జరుగుతాయో అంటే మనం బిజినెస్ కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఆర్గనైజేషన్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఆర్ ఏదైతే మనకు వర్క్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నామో డైలీ లైఫ్లో, సో వాటి కోసం అనలైజ్ చేసే ప్రాసెసింగ్ని ఏమంటామంటే OLAP అని కాల్ చేస్తామండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ OLTP తీసుకున్నప్పుడు మనం ఏం చేసామండి, డేటా అనేది రిలేషనల్ మోడల్స్లో మనం స్టోర్ చేయడం జరిగింది. అంటే రిలేషనల్ మోడల్లో స్టోర్ చేయడం అంటే ఏంటంటే బై యూజింగ్ ది టేబుల్స్. ఓకే, టేబుల్స్ యూజ్ చేసి మనం డేటా అనేది స్టోర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా స్టోర్ చేయడం వల్ల మన డేటా అనేది ఓన్లీ ఎయిదర్ కాలమ్ వైజ్ ఆర్ రో వైజ్. సో ఏంటంటే మనకి ఓన్లీ ఒక టైప్ ఆఫ్ డేటా మాత్రం మనం రిట్రీవ్ చేసుకోగలం ఉంటుంది. సో ఏంటంటే ఒక 2 డైమెన్షన్స్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ 2 డైమెన్షన్స్ యూజ్ చేసుకుని మాత్రం మనం ఏం చేస్తామంటే డేటా అనేది ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సేల్స్ ప్రొడక్ట్ ఉందనుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఐటమ్, దెన్ ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఫోన్ అని ఇచ్చామనుకోండి. సో ఐటమ్కి ఫోన్కి సంబంధించిన సెల్ ఒకటే ఉంటుంది. సో ఏంటంటే ఓన్లీ ఒక టైప్ ఆఫ్ డేటాను మాత్రమే మనం రిట్రీవ్ చేసుకోగలుగుతాం. సో అది ఎక్కడ జరుగుతుందంటే OLTPలో జరుగుతుంది. ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్లో జరుగుతుంది. అది డే బై డే ఏం చేస్తుందంటే మనం టేబుల్ ఫార్మాట్లో దాని డేటా అనేది స్టోర్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ కేసు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అనేది మనకి గో హెడ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, టేబుల్స్లో మనం పెట్టచ్చు. బట్ ఏంటంటే టేబుల్స్ని ప్రీవియస్గా మనం చేసినట్టు ఏం చేసామంటే ప్రీవియస్గా చూస్తాం మనం కీస్ అనేది మనం డెవలప్ చేసుకున్నాం. సో కీస్ వేరే కీకి మన కీకి
మ్యాచ్ చేసుకుని మన ఆ కాలమ్ ఈ ఫీల్డ్ సేమ్లా ఉండేటట్టు చూసుకుని మనం ఏం చేసామంటే డేటా అనేది మనం యాక్సెస్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఏంటంటే ఒక టేబుల్ నుంచి వేరే టేబుల్కి మనం అలా లింక్ చేస్తూ వెళ్తే ఏంటంటే మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అది కొంచెం కాంప్లెక్సిటీగా మారిపోతుందండి. సో అటువంటి టైప్లో మనం ఏం చేస్తామంటే మనం ఓఎల్ఏపీకి మనం ప్రపోజ్ చేస్తాం. అంటే ఏంటంటే ఓఎల్టీపీని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే మనకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనకి డేటా అనేది యాక్యురేట్గా రిట్రీవ్ అవ్వదండి దీని నుంచి. దాన్ని ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఓన్లీ 2 డైమెన్షన్ ఆర్ 1 డైమెన్షన్లో మాత్రమే మనం డేటాను వ్యూ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐటమ్ ఉందనుకోండి, ఐటమ్ కాలమ్నే చూడగలుగుతాం. లేకపోతే ఫోన్ ఉందనుకోండి ఐటెంలో, సో ఐటమ్కి ఫోన్కి ఉన్న రిలేషన్ ఏంటి, సేల్స్ ఎంత ఉంది. సో ఈ విధంగా ఏంటంటే దానికోసం మ్యాక్సిమం అయితే 1 or 2 పాయింట్స్ మాత్రమే మనకు తెలుస్తాయి. అంటే 1 or 2 టైప్స్ ఆఫ్ డేటా మాత్రమే మనకి అనలైజ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇటువంటి టైప్లో ఏంటంటే మనకి ఓఎల్ఏపీ అనేది యూజ్ చేస్తామండి. సో మరి ఓఎల్టీపీ కోసం మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం. ఓఎల్ఏపీలో ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే ఎందుకు మనం ఓఎల్ఏపీని ప్రిఫర్ చేయాలి అన్న దానికోసం చూస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎల్ఏపీ అనేది ఏం చేస్తుందంటే మనకి ఎనాలిటికల్గా ప్రాసెసింగ్ చేస్తుందండి. సో ఓఎల్టీపీ అనేది ఏం చెప్పుకున్నాం మనము, ఓన్లీ రిపోర్టింగ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుందండి. ఏంటంటే డేటాని మనం కలెక్ట్ చేసుకుని డేటా వేరే హౌస్లో స్టోర్ చేయడానికి బై యూజింగ్ ది టేబుల్స్. సో టేబుల్స్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామండి, డేటా వేరే హౌస్లో డేటా అనేది ప్లేస్ చేస్తున్నాం. సో ఇది దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది, రిపోర్టింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తుంది అని చెప్పుకున్నాం. సో మన ఓఎల్ఏపీకి వచ్చినప్పటికి ఏంటంటే ఇది ఎనాలిసిస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అంటే డేటాని అనలైజ్ చేయడానికి, అంటే ఒక డేటాని తీసుకున్నప్పుడు దాని డేటా యొక్క ఇన్డెప్త్ ఫీచర్స్ కూడా మనం వాటి నుంచి అనలైజ్ చేయడానికి మనం ఓఎల్ఏపీని తీసుకుంటామండి. సో మనం ఏం చేస్తుంది, రిపోర్టింగ్ కన్నా మనకి యూజ్ అవుతుంది, మనకి ఎనాలిసిస్ చేయడానికి మనకి ఏంటంటే ఓఎల్ఏపీని యూజ్ చేస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఏంటంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా ఓఎల్ఏపీలో డేటా అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఇది ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ మల్టీ డైమెన్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకు 2 డైమెన్షన్ అంటే ఏంటంటే ఏదర్ ప్రొడక్ట్ ఆర్ ఐటమ్. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఓన్లీ 2 డైమెన్షన్ ఆర్ 3 డైమెన్షన్ మ్యాక్సిమం అయితే ఏంటంటే మనకి 2 or 3 ఉంటాయి. సో మనకి మల్టీ డైమెన్షన్గా అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్కి దానికి సంబంధించిన ఒక 6-5 ఆర్ ఫీచర్స్ అనేవి మనకు ఎట్ ఎ టైం అనేది మనకి తెలియదండి బై యూజింగ్ ది టేబుల్స్. సో ఈ విధంగా రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు ఏంటి ఈ విధంగా టేబుల్స్ అనేవి యూజ్ చేసినప్పుడు మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది డేటా కోసం ఎక్కువ తెలియదు. సో అటువంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఓఎల్ఏపీ అంటే ఎనాలిటికల్ ప్రాసెస్ అనేది మనం డిస్క్రైబ్ చేస్తాం. ఓకే, సో ఏంటంటే మనం ఏం యూజ్ చేస్తున్నామని చెప్పుకున్నాము. సో కీ పాయింట్స్ ఏంటండి, స్టోర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, ఓకే, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ రిప్రజెంటేషన్, ఓకే, మల్టీ డైమెన్షనల్గా రిప్రజెంట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే డేటాని అన్ని వైపు నుంచి కూడా అంటే ఏంటి ఒక డేటాకి సంబంధించింది ప్రతి వైపు నుంచి కూడా మనం అంటే ఏంటంటే ప్రతి సైడ్ నుంచి అంటే ఏంటంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, సో ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, అది ఏ టైంలో మనకి తయారయ్యింది, ఏ టైంలో మనకి ఎక్స్పైర్ అవుతుంది, సో అందులో ఉన్న క్వాంటిటీస్ ఏంటి. సో ఈ విధంగా మనం అన్నీ ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మనకు తెలుస్తాయి కదా. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ విధంగా మల్టీ డైమెన్షనల్గా మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్ అనేది రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది, ప్రొడక్ట్ ఆర్ ఎనీ డేటా అండి. సో నెక్స్ట్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎనాలిటిక్స్. ఓకే, ఎనాలిటికల్ వ్యూ. సో మనం ఏం చేస్తామంటే రిపోర్టింగ్ కన్నా ఎనాలిటికల్ వ్యూ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఓఎల్ఏపీ. సో ఓఎల్టీపీలో ఉన్న లిమిటేషన్స్ అనేది ఓవర్కమ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఓఎల్ఏపీ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఓఎల్ఈపీలో ఉన్న ప్రాసెసింగ్ ఏంటి, సో ఓఎల్ఈపీలో మనం ఏ స్టేజెస్ నుంచి మనం డేటా అనేది రిక్వైర్ చేసుకుంటాము, దెన్ ఏంటంటే ఏ విధంగా ప్రాసెసింగ్ చేస్తాము, డేటా వేర్ హౌస్లో ఏ విధంగా స్టోర్ చేస్తాము, దెన్ ఓఎల్ఈపీ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము. ఓకే, వాటి కోసం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, మన థియరిటికల్గా చూసినప్పటికి ఏంటంటే
First of all, we have observed that the OLTP, the data is stored in the form of relations tables. So OLTP అనేది మన డేటా అనేది ఏ విధంగా స్టోర్ చేస్తుందండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. మనం దేనికోసం డిస్కస్ చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎల్టీపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం టూ టైప్స్ ఆఫ్ అంటే ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ. సో ఒకలాగా ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైతే ఒకటి రాస్తున్నామో, సో రాసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ దాంట్లో లిమిటేషన్స్ కోసం మనం చెప్తూ, సో దానివల్ల ఈ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం వేరే దానికి ప్రిఫర్ చేస్తున్నామని చెప్పినట్టు మనం ఏం చేయాలంటే డిస్క్రైబ్ చేయాలండి. ఇక ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఓఎల్టీపీని ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రిలేషనల్ టేబుల్స్. సో రిలేషనల్ టేబుల్స్ని యూజ్ చేసి మనం డేటా అనేది స్టోర్ చేస్తున్నాము అని చెప్తున్నాడు. సో హవెవర్ ద ఓఎల్ఏపీ స్టోర్స్ ద డేటా ఇన్ మల్టీ డైమెన్షనల్ ఫామ్. సో ఓఎల్ఏపీ అంటే మల్టీ డైమెన్షనల్ ఫామ్లో మన డేటా అనేది స్టోర్ చేస్తుందంట. నెక్స్ట్ ఏంటంటే ద ప్రాబ్లమ్ విత్ ద రిలేషనల్ టేబుల్ ఈస్ దట్ ద వాల్యూమ్ ఆఫ్ ద డేటా ఇంక్రీజెస్ ఇస్ రిక్వైర్స్ ది మోర్ అండ్ మోర్ టేబుల్స్ టు బి క్రియేటెడ్. సో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అనేది మనకి వస్తే, అంటే డేటా అనేది ఇంక్రీజ్ అవుతే మనకి ఏమవుతుందంటే రిప్రజెంట్ చేయడానికి టేబుల్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ చేయాలి. సో ఏంటంటే ఇండైరెక్ట్గా మనకి స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. సో ఆ విధంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే ఓఎల్టీపీని పక్కన పెట్టి ఓఎల్ఏపీకి ప్రిఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇట్ రిక్వెస్ట్ ది ఇట్ స్లో డౌన్ ది ప్రాసెస్ ఆఫ్ యాక్సెసింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మనకి ఎక్కువ టేబుల్స్ ఉండడం వల్ల మనం యాక్సెస్ చేయడానికి కూడా మనకి టైం అనేది ఎక్కువ పడేస్తుంది. సో మనకు స్లోగా డేటా అనేది ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది. Further, we have seen that around 80% of the data in our organization in the form of the unstructured data cannot be stored in rows and columns. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ మనం స్ట్రక్చర్డ్ డేటా కోసం నేర్చుకున్నాం డేటా కాన్సెప్ట్స్లో. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి డేటా అనేది మోస్ట్ ఆఫ్ 80% అనేది దేంట్లో ఉంటుందని చెప్పుకున్నామండి, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. అంటే డేటాకి ఎటువంటి స్ట్రక్చర్ లేకుండా అన్స్ట్రక్టెడ్ డేటాలో అనేది ఉంటుంది. సో ఈ అన్స్ట్రక్టెడ్ డేటా అనేది మనం బై యూజింగ్ ది టేబుల్స్, సో రిలేషన్స్ యూజ్ చేసుకుని రోస్ అండ్ కాలమ్స్లో మనం ప్లేస్ చేస్తున్నాము. సో హెన్స్ ద స్కోప్ ఆఫ్ ది ఓఎల్టీపీ ఈజ్ లిమిటెడ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఈ విధంగా ఓఎల్టీపీ అనేది యూజ్ అనేది ఒక లిమిటేషన్స్ ఉందని చెప్తున్నాడు. అంటే ఓఎల్టీపీని కూడా యూజ్ చేయొచ్చండి ఏంటంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్లో, అంటే డైలీ వేస్ ఏదైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ఉందనుకోండి, సో అటువంటి దాంట్లో డైలీ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం యూజ్ చేయడానికి ఈ విధంగా ఓఎల్టీపీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్, సో ఇటువంటి పెద్ద ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం ఓఎల్ఏపీకి ప్రిఫరెన్స్ ఇస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఓఎల్ఏపీ ప్రొవైడ్స్ బెటర్ సొల్యూషన్స్ టు ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఫోకస్ ద మోర్ ఆన్ ది అనాలిసిస్ ఆఫ్ ది రాదర్ దాన్ ది రికార్డింగ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. సో ఏం చేస్తున్నామంటే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడం. సో ఓఎల్టీపీలో ఏం చేస్తున్నామంటే ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డింగ్ చేస్తున్నామంటే రిపోర్ట్ చేస్తున్నామని చెప్పాం. సో రికార్డింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ స్టోరింగ్. సో స్టోరింగ్ చేయడం కన్నా ఇది ఏం చేస్తుందంటే డేటాను ఎక్కువ అనలైజ్ చేస్తుంది, అంటే డేటాకున్న ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందిస్తుంది అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఓఎల్ఏపీ ఇంట్రడక్షన్ అండి. సో ఇదంతా ఓఎల్ఏపీ ఇంట్రడక్షన్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఓఎల్ఏపీలో ఉన్న ప్రాసెసింగ్ ఏంటి, ఫేజెస్ ఏంటి అన్న దానికోసం చూసుకోవచ్చు. సో ఓఎల్ఏపీ ఆర్కిటెక్చర్. సో ఓఎల్టీపీ ఆర్కిటెక్చర్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ద ఓఎల్టీపీ ఆర్కిటెక్చర్ కంప్రైజెస్ ఆఫ్ ది సోర్స్ సిస్టమ్స్, ఈటీఎల్ టూల్స్, దెన్ డేటా వేర్ హౌస్, ఓలాప్ సర్వర్ అండ్ ఓలాప్ అప్లికేషన్స్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోర్స్ అనేది ఉంటుందని చెప్పాం కదండి, సోర్స్ సిస్టమ్ అనేది ఉంటుంది. సోర్స్ సిస్టమ్ ఉంటుంది. దెన్ ఈటీఎల్ టూల్స్. సో మనకి ఎంత ప్రీవియస్గా తెలిసిన కాన్సెప్ట్ ఏనండి. నెక్స్ట్ డేటా వేర్ హౌస్.
సో డేటా వేర్ హౌస్. దెన్ OLAP సర్వర్. ఓకే, OLAP సర్వర్. OLAP అనాలిసిస్, రిపోర్టింగ్, డేటా మైనింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ది OLAP ఆర్కిటెక్చర్ అండి. సో ఆర్కిటెక్చర్కి వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోర్స్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామండి, సో ఏదైనా మనకి డేటా వేర్ హౌస్ అయినా OLTP అయినా దెన్ OLAP అయినా ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోర్స్ నుంచి మనం డేటా అనేది గ్యాదర్ చేసుకుంటాము. ఓకే, సోర్స్ నుంచి డేటాను గ్యాదర్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సోర్స్ నుంచి తీసుకున్న డేటా ఏదై ఉండాలండి, మనకి యూజర్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఉందా లేదా, మన ఆర్గనైజేషన్కి అది యూజ్ అవుతుందా లేదా అన్న దాని మీద బేస్ చేసుకుని మనం ఏదైతే ఆపరేషనల్ సిస్టమ్స్ ఉన్నాయో, సో మనం దేని మీద అయితే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఫర్దర్గా, సో దాని నుంచి మనం ఏం చేస్తామంటే డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న డేటా మీద ETL టూల్స్ అంటే ఏంటంటే ETL ఆపరేషన్స్ అనేవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో వాటిని మనం వీటి మీద పర్ఫామ్ చేస్తాం. సో అంటే ఏంటి, ఎక్స్ట్రాక్షన్ అంటే డేటా మీద ఎక్స్ట్రాక్ట్ అంటే డేటాని తీసుకుని దాని మీద ఎనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ డిస్కవర్ చేసిన తర్వాత ఎనాలిసిస్ చేసి దాన్ని క్లీన్ చేస్తామండి డేటా అనేది. సో ఈ విధంగా క్లీన్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్మేషన్కి పంపిస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఈ విధంగా అన్నాయిసీగా ఉన్న డేటా నాయిసీగా తయారు చేసిన నాయిసీ అంటే ఏంటంటే దాంట్లో కొన్ని అన్కంఫర్ట్గా ఉంటుందండి డేటా, అంటే కొన్ని అన్నెసెసరీ డేటా ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే నాయిసీ అని కాల్ చేస్తాం. సో ఈ నాయిసీగా ఉన్న డేటాని మనం కంపాటబుల్ ఫార్మేట్లో ఏదైతే ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో డివిజన్ చేస్తామండి. దెన్ నెక్స్ట్ ఏంటంటే అంటే లోడింగ్. సో లోడింగ్ అంటే ఏంటంటే మనం స్టోర్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే లోడింగ్. సో ఈ విధంగా టూల్స్ని యూజ్ చేసుకుని చేసిన డేటాని ఏం చేస్తామంటే డేటా వేర్ హౌస్లోకి ప్లేస్ చేస్తాం. ఓకే, మనకు ఏంటంటే ఇక్కడ వరకే తెలుసండి ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే సోర్స్ నుంచి తీసుకోవడం, ETL ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం, దెన్ డేటా వేర్ హౌస్ నుంచి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకోవడం. సో ఈ విధంగా స్టోర్ చేసే తర్వాత మనకి యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని అవసరమైనప్పుడు రిట్రీవ్ చేసుకుంటాడు. సో మనకు బేసిక్గా తెలిసిన ప్రాసెస్ ఇది. సో ఇక్కడ OLAPకి వచ్చినప్పటికి ఏంటంటే మరి OLAP కూడా మనం యూజ్ చేసుకోవాలి కదా. సో ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పటికి డేటా వేర్ హౌస్ నుంచి ఉన్న డేటా ఏం చేస్తుందంటే OLAP సర్వర్ కన్నా వెళ్తుందండి. సో OLAP సర్వర్ వర్క్ ఏంటంటే ఇక్కడ హై కెపాసిటీ అండి, హై క్యాపబుల్గా ఉంటుంది. సో మన డేటా అనేది ఏ ఫామ్లో ఉంటుందండి, డేటా వేర్ హౌస్లో మనం నార్మల్గా ఏం చేస్తాం, డేటా అనేది రిలేషనల్ డేటాలా చేస్తాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే డేటా అనేది మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్లోకి వెళ్తుందండి. సో మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్లోకి వ్యూ చేసుకుని OLAP సర్వర్లో స్టోర్ ఉంటుంది. సో డేటా వేర్ హౌస్ అనేది ఒక సర్వర్ అనుకుంటే, అంటే ఒక ప్లేస్ అనుకుంటే స్టోర్ చేయడానికి, దీని నుంచి తీసుకున్న డేటాని ప్రాసెసింగ్ చేసి అంటే మల్టీ డైమెన్షన్లా ప్రాసెసింగ్ చేసి మనం OLAP సర్వర్లోకి సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడున్న డేటాని యాస్టీస్గా తీసుకుంటుంది. సో యాస్టీస్గా ఉన్న డేటాని ఇక్కడ యాస్టీస్గా సెండ్ అవుదండి. సో ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆపరేషన్ జరిగి మనకి డేటా అనేది క్యూబ్స్ ఫార్మేట్లో, మనకి క్యూబ్స్ అంటే ఏంటంటే మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఏంటంటే క్యూబ్స్ ఫార్మేట్లో మనకి ఏమవుతుందంటే OLAP సర్వర్లో దీనికి ఏదైతే పోర్టబుల్గా ఉంటుందో సో ఆ విధంగా మల్టీ డైమెన్షనల్ ఫామ్లో మనకి తీసుకుని OLAP సర్వర్కి అందిస్తుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ సర్వర్లో ఉన్న డేటాని మనం ఎనాలిసిస్ చేసి రిపోర్టింగ్ అంటే ఏంటంటే మనం గ్యాదర్ చేసుకుంటాము. డేటా మైనింగ్ అంటే ఏంటంటే మనకు డేటా ఏదైతే కావాలో డేటాని తీసుకుంటాం. సో ఏంటంటే లాస్ట్ ప్రాసెస్ ఇదండి OLAP ఎనాలిసిస్. సో ఇక్కడికి ఎనాలిసిస్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, డేటా అనేది ఎనాలిసిస్ చేస్తాం బై సమ్ ఆపరేషన్స్ ఉంటాయండి. దీనికోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, OLAP ఎనాలిసిస్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇప్పుడే కాదు, మనకు ఫర్దర్గా మీరు ఏదైనా కంప్యూటర్ మీద స్పెషలైజేషన్ చేసినప్పుడు ఆర్ MSc ఆర్
ఎంసీఏ ఈ విధంగా ఏంటంటే మీరు కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనకి ఈ డేటా మైనింగ్ అనేది ఉంటుందండి. సో ఈ డేటా వేర్ హౌస్ కోసం దీనికోసం మొత్తం ఉంటుంది. సో ఏంటంటే అప్పుడు ఓఎల్ఏపి ఆపరేషన్స్ అంటే మస్ట్గా మనకి నేర్చుకోవాల్సిన టాపిక్. సో ఏంటంటే ఇప్పుడే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. సో ఈ విధంగా ఓఎల్ఏపి అనాలిసిస్, రిపోర్టింగ్, డేటా మైనింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టింగ్ ది డేటా ఫ్రమ్ డేటా వేర్ హౌస్. సో ఏం చేస్తాం ఇక్కడ డేటా వేర్ హౌస్ నుంచి డైరెక్ట్గా మనం కలెక్ట్ చేయకుండా మధ్యలో ఏముంటుంది మనకి ఓఎల్ఏపి సర్వర్ ఉంటుంది. సో సర్వర్ ఏం చేస్తుందని చెప్పుకున్నాము, ఇందులో ఉన్న డేటా అనేది మనకి మల్టీ డైమెన్షన్ ఫామ్లో వ్యూ చేసే విధంగా ఉంటుంది అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఓఎల్ఏపి ఆర్కిటెక్చర్. ఓకే, ఇప్పుడు థియరిటికల్గా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద డేటా ఈజ్ జనరేటెడ్ బై ది సోర్స్ సిస్టమ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్, ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ లోడెడ్ ఇన్ టు ద డేటా వేర్ హౌస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ నుంచి ఏదైతే తీసుకున్నామో దాని మీద ఎక్స్ట్రాక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేసి డేటా వేర్ హౌస్ సెండ్ చేస్తున్నాము అని చెప్తున్నాడు. సో ఓఎల్ఏపి సర్వర్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ది డేటా వేర్ హౌస్ అండ్ వర్క్స్ విత్ ద యూజింగ్ ది అవైలబుల్ ఓఎల్ఏపి అప్లికేషన్. సో డేటా వేర్ హౌస్ నుంచి డేటా అనేది ఓఎల్ఏపి సర్వర్ తీసుకుని దాంట్లో సమ్ ఆఫ్ ది ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఓఎల్ఏపి అప్లికేషన్స్కి అనేది సెండ్ చేస్తుందని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఏంటంటే మనకి సోర్స్ సిస్టమ్ కోసం మనం తెలుసుకోవచ్చు. సో ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ఇటువంటి ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుని మనకి ఎలాగ ఓరల్గా మనం విని ఉంటాం కాబట్టి అసలు సోర్స్ సిస్టమ్ అంటే ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, నెక్స్ట్ టూల్స్ అంటే ఏంటి, దేనికి యూజ్ అవుతుంది. సో ఏంటంటే ఒకదానికి ఒకటి రిలేటెడ్గా పెట్టుకుని మనం జస్ట్ ఏంటంటే ఒక డయాగ్రామ్ ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద పెట్టి అంటే ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే ప్రతిదీ చదవాలండి. సో ఏంటంటే ప్రతి దానికోసం మనకు అవగాహన ఉండాలి. సో అంటే ఏంటి, దాని నుంచి వేరే దానికి వెళ్తున్నప్పుడు దాంట్లో ఉన్న ప్రాసెస్ ఏంటి అనేది మనకు ఒకసారి తెలిసింటే మనకు జస్ట్ ఏంటంటే ఆర్కిటెక్చర్ వస్తే చాలండి. మొత్తం క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్కిటెక్చర్లో ఏదైతే ఉన్నాయో మనం అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే సోర్స్ సిస్టమ్. The data from multiple sources both internal as well as the external is collected. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది గ్యాదర్ చేస్తున్నాం. సో డేటా గ్యాదర్ చేసిన డేటా ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడండి, ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఏదైనా డేటా కలెక్ట్ చేయండి అని చెప్తున్నాడు. దీస్ డేటా సోర్సెస్ కెన్ బి ఫ్లాట్ ఎక్సెల్ టేబుల్స్, మల్టీ డైమెన్షనల్ క్యూబ్స్, రిలేషనల్ టేబుల్స్ ఆర్ వెబ్ పేజెస్. సో ఈ విధంగా కలెక్ట్ చేసిన డేటా అనేది ఏదైనా అవ్వుండొచ్చు, మల్టీ డైమెన్షన్గా ఉండొచ్చు, రిలేషనల్గా ఉండొచ్చు, ఎక్సెల్ షీట్స్ అయి ఉండొచ్చు, వెబ్ పేజెస్ అయి ఉండొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఈటీఎల్ టూల్స్ అండి. ఓకే, ఈటీఎల్ టూల్స్కి వచ్చినప్పటికి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. These are tools that extract the relevant data from the disparate sources and clean them of the errors. So first of all disparate data అంటే ఏంటంటే disparate sources అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. disparate అంటే సెపరేట్. సో సెపరేట్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది తీసుకుని మనం ఏం చేస్తున్నామంటే దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ట్రాక్షన్లో క్లీన్ చేస్తున్నాం. సో క్లీన్ చేసిన డేటాని ఏం చేస్తున్నాము, దిస్ డేటా ఈజ్ దెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ అ ఫార్మేట్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ది టార్గెట్ వేర్ హౌస్. సో టార్గెట్ వేర్ హౌస్కి మనం సెండ్ చేయడానికి ఏ విధంగా అయితే ఫార్మేషన్ కావాలో మనం ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాము అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే దేర్ఫోర్ ఈజ్ లోడెడ్ ఇంటూ ద డేటా వేర్ హౌస్. సో దెన్ ఏం చేస్తామంటే ఎల్ అంటే లోడింగ్ కాబట్టి డేటా వేర్ హౌస్లో లోడ్ చేస్తామని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ది సోర్స్ సిస్టము అండ్ ఈటీఎల్ టూల్స్ అండి. ఓకే, ఈటీఎల్ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి డేటా వేర్ హౌస్. సో మెయిన్ ఏంటంటే మనకి డేటా వేర్ హౌస్ అండి. సో మనం డేటా వేర్ హౌస్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాము కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కామన్. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి డేటా వేర్ హౌస్ నుంచి సర్వర్ ఎలా తీసుకుంటుంది, దాని అనాలిసిస్ అనేది ఏ విధంగా చేస్తామో అన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డేటా వేర్ హౌస్. ద డేటా వేర్ హౌస్ నో కంటెంట్స్ ది డేటా ఇన్ ద కన్సిస్ట్ అండ్ అవైలబుల్ ఇన్ ద సింగిల్ ఫార్మాట్. సో ఏం చేస్తున్నాం మనం ఈ టూల్స్ యూజ్ చేసుకుని డేటా అనేది ఒక సింగిల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే ఓఎల్ఏపి సర్వర్ విల్ నాట్ రిట్రీవ్ డేటా ఫ్రమ్ ది డేటా వేర్ హౌస్ ఫ్రమ్ ది ఓఎల్ఏపి అనాలిసిస్. సో ఇక్కడ వచ్చినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే యూజర్ అనేవాడు డేటా వేర్ హౌస్ నుంచి డేటా అనేది తీసుకోడు. సో ఓఎల్ఏపికి వచ్చినప్పటికి ఏంటంటే మనం నార్మల్గా ఏం చేస్తున్నాం, డేటా వేర్ హౌసే మనకు ఫైనల్ టార్గెట్ అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఫైనల్ టార్గెట్ డేటా వేర్ హౌస్ కాదండి. సో ఏమవుతుంది, మనకి ఓఎల్ఏపి అనాలిసిస్ అనేది మనకి ఓఎల్ఏపి అప్లికేషన్స్ అని కాల్ చేస్తాము. సో ఏదైతే ఓఎల్ఏపి అప్లికేషన్స్ ఉన్నాయో అవి మనకి టార్గెట్ అవుతాయి. సో మనకి ఏమవుతుందంటే డేటా వేర్ హౌస్ నుంచి అనేది యూజర్ డైరెక్ట్గా ఆపరేషన్స్ అనేవి సెండ్ చేసుకోలేడు, అంటే తీసుకోలేడు అని చెప్తున్నాడు. సో క్రియేషన్ ఆఫ్ ఏ ఓఎల్ఏపి క్యూబ్స్ కెన్ బి టేక్ లాంగ్ టైమ్ టు డ్యూరింగ్ దీస్ సోర్సెస్ డేటాబేస్ మే నాట్ బి అవైలబుల్ టు ద
యూజర్. సో ఏంటంటే మనకి ఏం చేస్తున్నాము, డేటా వేర్ హౌస్లో ఉన్న డేటాని మనం ఏం చేస్తున్నామంటే ఓఎల్ఏపి సర్వర్కి సెండ్ చేస్తూ మనం ఓఎల్ఏపిలో ఏ విధంగా మనకి డేటా అనేది ఫార్మేట్ అవ్వాలో ఆ విధంగా మనం స్టోర్ చేస్తున్నాం. సో అటువంటి టైంలో మనకి డేటా వేర్ హౌస్ మీద ఎవరు వర్క్ చేస్తున్నారండి, ఓఎల్ఏపి సర్వర్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, ఓఎల్ఏపి సర్వర్ వర్క్ చేస్తుంది కాబట్టి అది ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఏంటంటే మొత్తం డేటా అనేది దానికి అనుగుణంగా ఉన్న ఫార్మేట్లో మనం ఏంటంటే కన్వర్ట్ చేసుకునే టైంలో మనకి ఏమవుతుందంటే డేటా వేర్ హౌస్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఏంటంటే డేటా అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇటువంటి టైంలో మనకి ఇన్ కేసు యూజర్ అనేవాడు ఏదైనా డేటా కావాలని రిట్రీవ్ చేసుకుంటున్నాడు అనుకోండి, సో ఈ డేటా వేర్ హౌస్ ఆల్రెడీ వర్కింగ్లో ఉంది, అంటే ఆల్రెడీ వర్క్లో ఉంది కాబట్టి రెస్ట్ లేదు కాబట్టి దీనికి మనం యూజర్ అనేవాడు డేటా అనేది తీసుకోవడానికి అన్సఫిషియెంట్గా ఉంటాడు. సో డేటా అనేది డేటా వేర్ హౌస్ నుంచి తీసుకోవడానికి కష్టమవుతుంది అని చెప్తున్నాడండి. నెక్స్ట్ ఏంటంటే ఓఎల్ఏపి సర్వర్. సో సర్వర్కి వచ్చినప్పటికి ఏంటంటే మనం బేసిక్గా ఈ టూ మాడ్యూల్స్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకు ఓఎల్ఏపికి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడి వరకు మనం కామన్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ టూ మాడ్యూల్స్ యొక్క వర్క్ ఏంటి అంటే ఫంక్షనాలిటీ ఏంటి అనే దానికోసం మనం చూడాలి. ఓకే, an OLAP server is high capacity multi-user data manipulation engine specifically designed to support and operate some multi-dimensional data structures. So OLAP అనేది హై కెపాసిటీ అని చెప్తున్నాడు అండ్ మల్టీ డైమెన్షనల్ మోడిఫికేషన్స్ మ్యానిపులేషన్స్ అని చెప్తున్నాడు. సో ఏంటంటే ఇది హై కెపాసిటీ, నథింగ్ బట్ ఆ డేటా వేర్ హౌస్ ఏ విధంగా ఉంటుంది, స్టోరేజ్కి యూజ్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఏంటంటే ఓఎల్ఏపి సర్వర్ అంటేనే మనం ఏంటంటే సంథింగ్ అక్కడ స్టోర్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్లో ఏదైతే డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకుంటున్నామో డేటా వేర్ హౌస్ నుంచి దాన్ని ఏం చేస్తామంటే ఓఎల్ఏపి సర్వర్కి ఒక ఫార్మేట్లో అండ్ అంటే మనకి మల్టీ డైమెన్షన్లో దేంట్లో అంటే మల్టీ డైమెన్షన్లో అనేది మనం డేటా అనేది ఓఎల్ఏపి సర్వర్లో అనేది స్టోర్ చేస్తాము అని చెప్తున్నాడు. నెక్స్ట్, అన్లైక్ ది రిలేషనల్ మోడల్ మల్టీ డైమెన్షనల్ స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు ఆర్గనైజ్ అండ్ డేటా ఎక్స్ప్రెస్ ది రిలేషన్ బిట్వీన్ ది డేటా. సో మనం నార్మల్గా ఏంటంటే మనం టేబుల్స్లో అనేది యూజ్ చేస్తున్నప్పుడు డేటాకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్కి ఐటెం కాలం. సో ఐటెం ఇలా ఉంది, ఐటెము ఇక్కడ ఫోను. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ తీసుకున్నాం అనుకోండి, పెర్ డే సేల్స్ తీసుకున్నాం. ఈ విధంగా ఏంటంటే ఐటమ్ ఫోన్కి సేల్స్ అనేవి ఉంది. సో ఏంటంటే ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకు ఓన్లీ ఎయిదర్ సేల్స్ తెలుస్తాయి, ఆ సేల్స్ అనేది దేనికి సంబంధించింది ఫోన్కి అని. సో ఏంటంటే ఒక ఐటమ్ తీసుకున్నప్పటికి ఎయిదర్ ఆ సేల్స్ అండ్ ఫోన్, సో ఈ రెండే మనకు తెలుస్తున్నాయి. సో ఏంటంటే ఈ విధంగా మనకి డేటా అనేది ఏం చేస్తున్నాం, మనం ఓన్లీ ఒక టైప్ ఆఫ్ డేటాను మాత్రం మనం అనాలిసిస్ చేయగలుగుతాం. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు మనకి ఆర్గనైజ్ ది డేటా. సో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా డేటా మధ్య రిలేషన్ కూడా చెప్తున్నాడు. సో రిలేషన్ కూడా మనకి ఈ ఓఎల్ఏపిలో ఉంటుందని చెప్తున్నాడు. సో ఒక్కదానికి వేరే దానికి ఉన్న రిలేషన్ ఏంటి, సో వేరే దానికి ఏంటంటే వేరే ఆబ్జెక్ట్కి అంటే అందులో ఉన్న వేరే రోకా కావచ్చు లేకపోతే వేరే ఫీల్డ్కి కావచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఒకదానికి ఒకటి దాని ఉన్న ఎనాలిసిస్ కూడా చెప్తున్నాడు అండ్ రిలేషన్షిప్ కూడా చెప్తున్నాడు ఓఎల్ఏపి సర్వర్లో. ఓకే, analytical database use this database because their ability to deliver answers swiftly to complex business queries. It allows you users to interpret the data in new ways and discover the latent relationship between the entities. సో ఏం చెప్తున్నాడంటే మనకి డేటా అనేది క్వైరీస్ అనేది మనం ఈజీగా కాంప్లెక్స్గా ఉన్న డేటాని కూడా మనం ఈజీగా క్వైరీ ఏంటంటే మనం క్వశ్చన్ చేసి మనం ఆన్సర్ అనేది గెటింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఏంటంటే డేటాని ఈజీగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్ కూడా మనం ఈజీగా చెప్పొచ్చు అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఓఎల్ఏపి సర్వర్. ఓకే, ఓఎల్ఏపి సర్వర్. నెక్స్ట్ ఏంటంటే ఓఎల్ఏపి అనాలిసిస్ ఆర్ ఓఎల్ఏపి అప్లికేషన్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే మనకి దీంట్లో ఇప్పుడు వరకు ఏం చేసాం, డేటా వేర్ హౌస్ తీసుకున్నాము. వేర్ హౌస్ అనేది మల్టీ డైమెన్షనల్ ఫార్మేట్లో మనం ఏ విధంగా స్టోర్ చేస్తామని చెప్పాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఓఎల్ఏపి అనాలిసిస్కి వచ్చినప్పటికి ఇందులో సర్వర్లో ఏదైతే డేటా స్టోర్ అయ్యి ఉందో, సో ఇప్పుడు వరకు ఏం చేసామంటే యూజర్కి అవసరం అవుతుందని డేటా అనేది మనం యూజర్కి అవసరమయ్యే డేటా అనేది స్టోర్ చేసాం. బట్ ఈ విధంగా స్టోర్ అయ్యే డేటాని మనకు ప్రాపర్గా టూల్స్ యూజ్ చేసే కదా మనం యాక్సెస్ చేసుకుంటాము. ఇన్ కేసు
ఎటువంటి అంటే ప్రాపర్గా యూజ్ చేసుకునే ఛాన్స్ అయినప్పుడు మనకి స్టోర్ చేసిన డేటా అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ మనం యాక్సెసింగ్కి ఏదైతే OLAP అప్లికేషన్స్ అంటే సర్వర్లో ఏదైతే స్టోర్ చేసామో స్టోర్ చేసిన వాటిని మనం యాక్సెస్ చేసుకోవడానికి మనకి దిస్ ఈజ్ ద మెయిన్ ఫేజ్ అండి. సో ఈ ఫేజ్లోనే మనకి ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఓకే, సో దీనికోసం మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఇది ఏంటంటే ఎస్ఏ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆర్కిటెక్చర్ ప్లస్ ఏంటంటే OLAP అప్లికేషన్స్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి. ఓకే, OLAPకి వచ్చినప్పటికి ఏంటంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయండి. సో 3 టూల్స్ని యూజ్ చేసి మనం డేటా అనేది యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో 3 types ఆఫ్ ఏంటంటే MOLAP, ROLAP, HOLAP. ఓకే, ఇవేంటంటే ఈ త్రీ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో MOLAP అంటే ఏంటంటే MOLAP అంటే ఏంటంటే మల్టీ డైమెన్షనల్ ఆన్లైన్ అనాలిటికల్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ROLAP అంటే ఏంటంటే R ఫర్ రిలేషనల్ అండి. సో రిలేషనల్గా మనం అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ HOLAP అంటే హైబ్రిడ్. ఓకే, సో ఏంటంటే వీటిని ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కటి మళ్ళీ మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో మనకి ఏంటంటే క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది OLAP అప్లికేషన్స్. సో OLAP అప్లికేషన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఈ 3 types కోసం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే థియరిటికల్గా ద OLAP applications can be any copy of the multi-dimensional online analytical process, relational online analytical process and hybrid analytical process. సో అప్లికేషన్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే MOLAP, ROLAP, HOLAP అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే the end user can access the data by using the standard applications like Excel, multi-dimensional cubes, queries. So based on the different of the storage architecture classified as the follows. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎండ్ యూజర్కి అనేది అనుగుణంగా ఎండ్ యూజర్ డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామండి అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఈ విధంగా అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు డేటా అనేది యూజర్ అనేవాడు యాక్సెస్ చేయడానికి ఎక్సెల్స్ యూజ్ చేయొచ్చంట, మల్టీ డైమెన్షనల్ టేబుల్స్ ఆర్ క్యూబ్స్ యూజ్ చేయొచ్చంట, SQL క్వైరీస్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో బేసిక్గా ఏంటంటే ఈ అప్లికేషన్స్ అనేవి మనం దేన్ని యూజ్ చేస్తున్నామంటే స్టోరేజ్. సో స్టోరేజ్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది చేసామని చెప్తున్నాడు. సో దాంట్లో ఏంటంటే మల్టీ డైమెన్షనల్, నెక్స్ట్ రిలేషనల్, దెన్ హైబ్రిడ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది OLAP ఆర్కిటెక్చర్ అండి. సో OLAP ఆర్కిటెక్చర్ కోసం ఒకసారి మళ్ళీ ఓవర్వ్యూ చూద్దామండి ఫస్ట్ నుంచిని. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఈ ఆపరేషన్స్ కోసం మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఒక్కొక్క దానికోసం మనం డిస్కస్ చేసుకుని మల్టీ డైమెన్షన్ ఏ విధంగా మనం క్రియేట్ చేస్తామో టేబుల్స్ని, సో దాంట్లో ఉన్న ఆపరేషన్స్ ఏంటన్న దానికోసం మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో OLAP. సో OLAP అంటే ఏం చెప్పుకున్నాం, ఆన్లైన్ అనాలిటికల్ ప్రాసెసింగ్. ఓకే, ఆన్లైన్ అనాలిటికల్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే బై యూజింగ్ ది ఆన్లైన్ యూజ్ చేసుకుని మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఆర్ డైలీ లైఫ్ వర్క్స్ అనేది చేస్తున్నామో దాన్ని ఏం చేస్తామంటే అనాలిటికల్గా ప్రాసెస్ చేస్తాం. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే థింగ్ అనాలిటికల్. సో రికార్డింగ్ ఆర్ రిపోర్టింగ్ కన్నా మనకి ఏంటంటే అనాలిసిస్ చేయడానికి మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందండి OLAP అనేది. సో ఆ విధంగా మనం ప్రాసెస్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డేటా అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏం చేస్తామంటే డేటా అనేది స్టోర్ చేయడం కష్టమవుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు మల్టీ డైమెన్షన్ యూజ్ చేసినప్పుడు డేటా అనేది అన్సైడ్స్ నుంచి అంటే చాలా పారామీటర్స్ అనేది మనం రిలేషన్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎనాలిసిస్ అనేది ఎక్కువ చేస్తుంది రిపోర్టింగ్ కన్నా అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఏంటంటే OLAP ఆర్కిటెక్చర్ చెప్పుకున్నామండి. సో OLAP ఆర్కిటెక్చర్లో మనకి ఏమున్నాయి, టోటల్గా మనకి 5 phases అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ సిస్టమ్. సో సోర్స్ సిస్టమ్ అంటే ఏంటి, మనం బేసిక్గా మనం ప్రీవియస్ ఒక 5 classes అంటే ఏంటంటే మనం ఈ టాపిక్ ఎప్పుడైతే మొదలెట్టామో అప్పటి నుంచి కూడా మనం ఈ టాపిక్స్ అనేవి చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ఏంటంటే ఇంకా గుర్తుండిపోవాలి మనకి సోర్స్ సిస్టమ్ అంటే ఏంటి, OLTP అప్లికేషన్స్ అంటే ఏంటి, సో ETL టూల్స్ అంటే ఏంటి అనేది మనకు ఒక ఐడియా వచ్చేది. సో మనకు ఆర్కిటెక్చర్ చూడగానే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ సిస్టమ్ చూసామనుకోండి, సోర్స్ సిస్టమ్ అంటే ఇంక చదవక్కర్లేదు మనం, అంటే ఏంటి దాంట్లో ఏముంటాయి అనేది మనకు ముందుగానే తెలిసిపోవాలి. సో సోర్స్ సిస్టమ్ అంటే ఏంటంటే
డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఏం చేస్తామంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఏంటంటే ఈటీఎల్ టూల్స్కి వచ్చినప్పటికీ మనం ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ అనే ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే డేటా వేర్ హౌస్. సో లోడింగ్ వచ్చినప్పటికి ఎన్ని టైప్స్ ఉంటాయండి, మనకి 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇనీషియల్గా చేయొచ్చు, ఫుల్లీ రిట్రైవ్ చేయొచ్చు అండ్ ఇంక్రిమెంటల్ చేయొచ్చు అని కూడా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా లోడ్ చేసిన డేటాని డేటా వేర్ హౌస్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు వరకు వచ్చి ఏంటంటే మనకి ఎంత ప్రాసెస్సే తెలుసు, అంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి యూజర్ అనేవాడు డేటా అనేది యాక్సెస్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం డేటా అనేది రిలేషనల్గా ఉంచుతామండి. అంటే బై యూజింగ్ టేబుల్స్, రిలేషనల్ డేటా. సో రిలేషనల్ డేటా అనేది స్టోర్ చేస్తాం ఈ ఫేజ్లో. సో ఈ ఫేజ్లో రిలేషనల్ డేటాని మనం ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఓఎల్ఏపీని యూజ్ చేసి, సర్వర్ని యూజ్ చేసి ఏదైతే ఇందులో డేటా అనేది ఉందో మనకి ఆ రిలేషనల్ డేటాని అంటే టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాని ఇంకా మరింతగా మనకి ఏంటంటే అనలైజ్ చేసి మల్టీ డైమెన్షనల్ వ్యూ అనేది మనం ఇస్తుందండి ఓలాప్ సర్వర్. సో ఓలాప్ సర్వర్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది, డేటా వేర్ హౌస్ నుంచే తీసుకుంటుంది. సో ఏంటంటే యూజర్ అనేవాడు మనకి డేటా వేర్ హౌస్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయలేడు ఈ ప్రాసెస్లో. సో ఏం చేస్తాం, ఓఎల్ఏపీ సర్వర్కి తీసుకుంటాం. సో ఓఎల్ఏపీ సర్వర్లో ఉన్న డేటా అనేది మనకి యూజర్, ఎండ్ యూజర్ అనేవాడు యాక్సెస్ చేసుకుంటాడు బై యూజింగ్ ది ఓలాప్ అప్లికేషన్స్. ఓలాప్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుని డేటా అనేది మైనింగ్ చేస్తాడు, రిపోర్టింగ్ చేస్తాడు, క్వైరీస్ ఇస్తాడు. సో ఈ విధంగా ఏంటంటే మనకి డేటా అనేది ఏ ఫార్మేట్లో ఉండొచ్చు అని చెప్పుకుంటున్నామండి. దెర్ ఈజ్ 3 టైప్స్, అంటే స్టోరేజ్ క్లాసిఫికేషన్లో మనం 3 టైప్స్ ఉంటాయి, మోలాప్, రోలాప్, హోలాప్. సో మల్టీ డైమెన్షనల్గా, రిలేషనల్గా, హైబ్రిడ్గా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. దీంట్లో అప్లికేషన్స్ అనేవి ఈ 3 ఫేజెస్ని యూజ్ చేసి మనం చేస్తామని చెప్తున్నాం. సో ఏంటంటే మనం రిపోర్ట్ చేసినప్పుడు మనం ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే క్వైరీస్, ఎస్క్యూఎల్ క్వైరీస్ ఇవ్వచ్చు, మల్టీ డైమెన్షనల్గా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఎస్క్యూఎల్ కూడా యూజ్ చేసి, ఎక్సెల్ యూజ్ చేసి, ఫీల్డ్స్ని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అని చెప్తున్నాడండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఓలాప్ ఆన్లైన్ అనాలిటికల్ ప్రాసెసింగ్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే అప్లికేషన్స్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు, మోలాప్, రోలాప్, హోలాప్. సో ఏంటంటే మనకు ఒక డైమెన్షన్ అనేది తీసుకుని దాని నుంచి మనం ఎన్ని విధాలుగా, అంటే ఓఎల్టీపీకి దీనికి డిఫరెన్సెస్ చెప్పుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఈ అప్లికేషన్స్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.